హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఇప్పుడు ఈ వారం కమింగ్ వీక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మనందరికీ తెలిసిందే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆర్బీఐ ఏదో ఎల్ఐసికి లెటర్ ఇచ్చిందని చెప్పని, దానివల్ల పెరిగిపోతుందని చెప్పని చాలా యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి కదా. అసలు ఇదేంటి? ఎందుకంటే అందరూ చాలామంది ఒక 10 రోజుల ముందు చెప్పారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి, అందుకోసం అది పెరిగిపోతుందని చెప్పారు. చాలా లాస్ట్ 10 రోజుల్లో అందరూ చెప్పింది అదే. కానీ మన ఛానల్ ఒకటే మీకు చెప్పింది నిఫ్టీ ఒక లెవెల్ కానీ బ్రేక్ అయితే, అంటే 21,695 బ్రేక్ అయితే అది బాగా కిందకి వెళ్తుంది అని చెప్పని. మనం చెప్పిన నెక్స్ట్ డే నిఫ్టీని కిందకి తీసుకుపోయిన మెయిన్ స్టాక్ ఏదైనా ఉందంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్. రిజల్ట్స్ బాగున్నాయంటారు, అదేమో ఆల్మోస్ట్ చచ్చిపోయింది. లిటరల్లీ చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? 52 వీక్స్ లోకి వెళ్ళిపోయింది. 52 వీక్స్ లోకి వెళ్ళిపోయింది అంటే 1370 దాన్ని 52 వీక్స్లో అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా దానికి సంబంధించి ఏదో ఆర్బీఐ లెటర్ ఇచ్చిందని చెప్పని మనకు వస్తున్నాయి. అసలు ఈ ఆర్బీఐ లెటర్ ఏమి ఇచ్చింది, అసలు దాంట్లో ఏంటి, ఆ గోల్ ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇక్కడ వీడియోలో. ఆర్బీఐ నార్మల్ ఏంటంటే ఒక 5% ఏదైనా కంపెనీలో ఒక 5% కన్నా షేర్స్ కన్నా ఎక్కువ కనుక కొనాలంటే ఆర్బీఐకి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటారు, ఆర్బీఐ అప్రూవల్ ఇస్తుంది. సో ఇలా అలాగే మన ఎల్ఐసి వాళ్ళు ఏం చేశారంటే ఆర్బీఐకి రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. వీ వాంట్ టు బై ఫర్దర్ అనదర్ 5% ఎక్స్ట్రా అని చెప్పని పెట్టారు. సో దాంట్లో మీరు 9.99% ఎంతో కొనుక్కోమని చెప్పని ఆర్బీఐ అప్రూవల్ లెటర్ ఇచ్చింది. అది ఏం చెప్పింది ఆర్బీఐ, మీరు కొనండి కానీ 1 year లోపల ఎప్పుడైనా కొనుక్కోండి, మీ ఇష్టం అని చెప్పింది. ఆ లెటర్ ఎప్పుడు వచ్చిందో మనకి పెద్ద క్లారిటీ కూడా ఉండదు. 1 year లోపల ఎప్పుడో కొనుక్కోండి అని చెప్పింది. అంటే 1 year టైం ఇచ్చింది. ఇన్ దిస్ టైమ్ యూ కెన్ బై అప్ టు 9.99 lakhs 99% అని చెప్పని. కానీ వాడికి ఆల్రెడీ ఎల్ఐసి వాడికి 5.14% ఉంది. ఇక దాని మీద ఎంత ఉంటుంది? ఒక 4.5% కొనాలి వాడు. 4.5% కొన్నాడు అనుకున్నాడు, రేపు పొద్దున్న కొంటాడా? ఒకవేళ కొన్నాడే అనుకుందాం, ఎక్కడి వరకు పెరుగుతుంది? ఇప్పుడు 1400 దగ్గర ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి. 1400 దగ్గర 1434 దగ్గర క్లోజ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అది ఎక్కడ వరకు వెళ్తుంది? మ్యాక్సిమం ఎక్కడ వరకు వెళ్తుంది అంటే 1500 వరకు వెళ్తుందేమో, ఒక ₹100 పెరుగుతుందేమో, అంతే కదా. అంతేగాని దానివల్ల అబ్నార్మల్గా ఏదో ₹500 పెరిగిపోయినట్టు, ₹200 పెరిగిపోయినట్టు, ₹300 పెరిగిపోయినట్టు చాలా ఎక్కువ ఇది జరుగుతూ ఉన్నది కదా. రూమర్స్ యూట్యూబ్ ఛానల్స్ చాలామంది పెడుతున్నారు. నేను అందుకనే చాలాసార్లు మీకు చెప్తూ వస్తుంటాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా సరే, మీరు ఏదైనా స్టాక్ని అసెస్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే అసలు స్టాక్ ఏంటి, అసలు దాని ట్రెండ్ ఏంటి, దాని కథ ఏంటి అని చెప్పి మొత్తం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాక్, ఇది మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా ఇది, దీని స్టాక్ ఏంటి? ఇది స్టాక్ ఫస్ట్ నెంబర్ 1 హెవీ వెయిట్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో దీని వెయిటేజ్ 13.52% ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇది నెంబర్ 1 29.39% ఉంది దీని వెయిటేజ్. సో ఇది కొంచెం పైకి కింద కదిలినా సరే మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పైకి కిందకి ఊగుతూ ఉంటాయి. అందుకని నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, పైన ఉండే యూఎస్ఏ డేటా చెత్త అంతా వదిలేసేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోండి ముందు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇవి కదిలితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కదులుతాయని. ఇక్కడ దీనికి మెయిన్ తర్వాత ఏంది, మనకి ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఎల్ఐసి వాళ్ళకి పర్మిషన్ ఆల్రెడీ ఇచ్చారు టు బై అని చెప్పని. వాళ్ళకి 5.19% ఉంది, 9.99 వరకు ఇచ్చారు. 1 year లోపల కొనుక్కోమని చెప్పారు. వాళ్ళు రేపే కొంటారా కొనరా అనేది క్వశ్చన్ కదా, ఎందుకంటే 52 వీక్స్లో ఆల్రెడీ టచ్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏది హెల్ప్ చేస్తుంది? మనకి ట్రెండ్ అనాలిసిస్ హెల్ప్ చేస్తుంది. మన ట్రెండ్ అనాలిసిస్లో మనం చూసుకోవాల్సింది ఏంటి? టీసీఆర్ చూసుకుంటాం. మనకు తెలిసింది అదే, టీసీఆర్ చూసుకుంటాం. అది టీసీఆర్ ఎంత? 1453 టీసీఆర్. అది 1453 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది నేరుగా 1370 వరకు వెళ్ళింది. 1370 అంటే లో, అది 52 వీక్స్ లో అక్కడ వరకు వెళ్ళింది. అక్కడ వరకు వెళ్ళి అసలు యాక్చువల్ ఒరిజినల్గా దీనికి ఇంపార్టెంట్ కీ ట్రెండ్ లెవెల్ వచ్చేది 1660. అది దాని రిజల్ట్స్ వచ్చే ముందు రోజు నేను చెప్పాను, రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఈ 1660 కానీ బ్రేక్ అయిందంటే చాలా కిందకి వెళ్ళిపోతుంది, అది కానీ దాని పైన ఉంటే మాత్రం 52 వీక్స్ హైకి వెళ్తుందని చెప్పాను. దాని ఓపెనింగ్ దానికన్నా కిందకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది, అడ్రస్ లేకుండా. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ₹300 పడిపోయింది అక్కడి నుంచి, మన కీ ట్రెండ్ లెవెల్ దగ్గర నుంచి పడిపోయింది. సో ఇప్పుడు మనకి రేపేమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఓపెన్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ అయింది అనుకుందాం, ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది క్వశ్చన్ మనకి. అది 1437 దగ్గర అది క్లోజ్ అయిందని చెప్పాం కదా, 1434 దగ్గర క్లోజ్ అయిందని చెప్పా కదా.
ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందంటే ఇక్కడ లెవెల్స్ ఇచ్చున్నాను నేను 1453 టీసీఆర్. దాని పైన కానీ ఓపెన్ అయితే అది 1509కి వెళ్తుంది. 1509 కూడా డైరెక్ట్ ఓపెనింగే అందరూ అనుకున్నట్టు సరే ఎల్ఐసి కూడా పొద్దున్నే 9:15 కల్లా కొనేసాడు అనుకుందాం బల్క్ డీల్లో. ఓపెనింగే అది కానీ ఓపెన్ అయితే ₹100 అప్ ఓపెన్ అయితే నేరుగా అది వెళ్ళేది 1509 పైన ఓపెన్ అవుతుంది. అది కానీ దాటితే 1509 దాటితే అది 1660 వరకు వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ మనం లెవెల్స్ ఇచ్చున్నాం, 1660 వరకు వెళ్ళాలి. 1660 దాటితేనే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అప్ ట్రెండ్ మొదలవుతుంది. 1660 కింద ఉన్నంత వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ట్రెండ్ మొదలవదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ విల్ బీ ఇన్ డౌన్ ట్రెండ్ ఓన్లీ. 1660 కన్నా కింద ఉన్నంత వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది. అందులో అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అసలు అవకాశమే ఉండదు. చాలా తక్కువ కాదు, అవకాశమే ఉండదు. అందుకని మ్యాక్సిమం వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది మీకు ఒకవేళ రేపు కానీ అప్ ఓపెన్ అయ్యి కొంచెం బయింగ్ జరిగినా సరే ఎక్కడి వరకు వెళ్తుంది మ్యాక్సిమం మనకి వెళ్తే 1480 ఇక్కడ ఇచ్చిన లెవెల్స్లో ఈ ఏదో ఒక లెవెల్స్ దగ్గర అప్ సైడ్ వెళ్తుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే, ఒకవేళ లేదు డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మళ్ళీ నేరుగా 52 వీక్స్ లోకి వెళ్తుంది. అది 1370 దాని 52 వీక్స్లో అక్కడికి వెళ్ళేది. అది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది జనరల్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏది ఈ ట్రెండ్ లెవెల్స్. ఇప్పుడు ఈ ట్రెండ్స్ మీకు ఐడియా ఉన్నాయనుకోండి, ఈ లెవెల్స్ మీకు ఐడియా ఉన్నాయనుకోండి, అసలు ఎవరు టెన్షన్ పడరు. అబ్బో ఏదో జరిగిపోతుంది, ఆర్బీఐ లెటర్తో అద్భుతాలు జరిగిపోతాయి అన్నటువంటి పిచ్చి ఫీలింగ్స్ ఉండవు మీకు. అని డైరెక్ట్గా మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు దీన్ని ట్రేడ్ చేసే బదులు. దీనికి మీరు ఇంకా ఏ యూట్యూబ్ ఛానల్ మీరు పట్టించుకోరు, మాకు ఈ లెవెల్స్ ఉన్నాయి, దిస్ విల్ టేక్ కేర్ అని చెప్పని. ఇక్కడ మనం ఒకసారి ముందు 52 వీక్స్ హై అంతా లో అంతా చెక్ చేసుకుందాం. మనకు 52 వీక్స్ హై 1757 ఇది ఎప్పుడు టచ్ అయింది? 3rd July 2023లో టచ్ అయింది. 52 వీక్స్లో ఎప్పుడు టచ్ అయింది? మొన్న 24వ తారీఖు టచ్ అయింది. అంటే గురువారం రోజు ఎక్స్పైరీ డే రోజు టచ్ అయింది. 52 వీక్స్లో ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. దగ్గర దగ్గర ఒక ₹40-50 బౌన్స్ బ్యాక్ అయింది. దానివల్లే మనకు కొంచెం నిన్న మొన్న బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరిగింది. నిన్న కూడా కొంచెం ఫర్దర్ అబ్నార్మల్ ఎరోషన్ కాకుండా లాస్ట్లో రికవర్ అయింది కదా. మీకు నేను మొన్న చెప్పాను మీకు మార్కెట్లో నిఫ్టీ ఎక్స్పైరీ రోజు కవరింగ్ అంటూ ఏదైనా జరిగితే అది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో జరుగుతుందని నేను నా యూట్యూబ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ముందు రోజు వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్లో చూడండి అది ఎంత ఫాస్ట్గా రికవర్ అయిపోయిందో. దగ్గర దగ్గర 400 పాయింట్లు 500 పాయింట్ కింద ఉండేది నేరుగా పైకి వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫ్లాట్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది పెరిగింది కాబట్టి మీకు అవి పెరిగింది, లేదంటే పెరిగి ఉండేది కాదు. ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది మెయిన్. హౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి అనేది మీరు చెక్ చేసుకోవాల్సింది. మనకి ఇలా ఇది చెక్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు మనం మెయిన్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే రేపు మార్నింగ్ మీరు చెక్ చేసుకోవాల్సింది 1453 దాటుతుందా లేదా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ టీసీఆర్. 1453 డ్రెస్ ఉందా బ్రేక్ అవుతుందా చెక్ చేసుకోండి. క్రాస్ అయితే పైకి వెళ్తుంది, క్రాస్ కాకపోతే కిందకు వస్తుంది. కింద ఎక్కడి వరకు వస్తుంది? 1310 వరకు వస్తుంది. మళ్ళీ 52 వీక్స్లో 1370 ఉంది, అది బ్రేక్ అయితే 1310 వరకు వస్తుంది. అక్కడి నుంచి ఏమైనా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతవరకు అయితే బౌన్స్ బ్యాక్ ఉండదు. సో మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సిన లెవెల్ 1453 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది దాటితే మీకు 1509, అది దాటితే 1660. 1660 దాటితేనే అప్ ట్రెండ్. ఇది అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకన్నా ఎక్కువ టెన్షన్ పడకండి, అనవసరంగా తరబద్దలు కొట్టుకోకండి. హ్యావ్ సింపుల్ అండ్ కూల్ లైఫ్. దాని మీద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వీడియో కోసం చెత్తగా పెడుతుంటారు వాళ్ళు, కుప్పలుగా వాళ్ళ ఓన్ బ్రెయిన్స్ అంతా వాడి అంత టెన్షన్ పడకండి. ఓన్లీ ఫాలో ట్రెండ్ లెవెల్స్, యూ విల్ బి వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.